ఇప్పుడు మనం క్లియర్ గా చూసుకుంటే రావణ్ పైన సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి? సెక్షన్ 13, 39, 147, 148, 152 దేశద్రోహం, దేశం పైన యుద్ధం ప్రకటించడం, మావోయిస్ట్ భావజాలాల్ని ప్రచారంలోకి తీసుకెళ్ళటం, ఇది కాకుండా హిందువుల పైన దాడి చేయటం. ఇదన్నిటికీ ఒక స్క్రిప్ట్ రైటర్ ఉండాలి కదా వెనకమాల. సో ఈ గమన CEO కింద హ్యాండిల్ చేసి పరారులోకి వెళ్ళింది కొంతకాలం. పరారులోకి వెళ్తే క్లియర్ గా ఆవిడ్ని పోలీసులు నోటీస్ ఇస్తే చాలా రోజుల తర్వాత ఈ రోజు గన్నవరం DSP ఆఫీస్ కి హాజరైంది. గన్నవరం DSP ఆఫీస్ లో ఆమె వాంగ్మూలం తీసుకుంటా ఈ రోజు క్లియర్ గా అసలు నీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు, జస్ట్ ఆస్కింగ్ రోల్ ఏంటి దీంట్లో, వైసీపీ పార్టీలోంచి ఇంద్రసేన నాయుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు, అతని ఫ్లాట్ లో మీరెందుకు కొట్టున్నారు, ఈ ఇంద్రసేన నాయుడు మెంటాలిటీ నీ మెంటాలిటీ ఏంటి, ఇది కాకుండా మావోయిస్ట్ భావజాలాలు, హిడ్మా భావజాలాలు, ఇలాగే ప్రతి ఒక్క ధోరణిలో ఇది నీ వైపరీత్యం ఏంటి అన్న శోధించిన లెవెల్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే రకంగా, అలాగే ఇంటిగ్రిటీ ప్రతి ఒక్క విషయం పైన దెబ్బతీసే రకంగా ఎన్ని మాట్లాడినా ఎవరు మమ్మల్ని పట్టించుకోరని రెచ్చిపోయింది ప్రశ్న టీం.